హాయ్ అండి అందరికీ. వీకెండ్ ట్రిప్ వేసుకుందామని ఎప్పటి నుండో చాలా కాలం నుండి అనుకుంటున్నామండి. సాటర్డే సండే అయితే హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అనుకున్నాము. కొండపల్లికి వెళ్ళాకైతే వెళ్దామని పెద్ద అత్తయ్య వాళ్ళు, మేము, మా ఆడపడుచు వాళ్ళు అనుకున్నామండి. ఎట్టకేలకు వెళ్ళాము. ఆ కొండ ఎక్కుతుంటేనండి ఆటోలో చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. కొండ పైకి అసలు ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం నేనైతే వెళ్ళటం. వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉందండి అక్కడ ప్రదేశం అయితే. అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు కానీ, అక్కడ వాళ్ళ ఫొటోస్ కానీ, చాలా అన్నీ ఏ టు జెడ్ చాలా మంచిగా పెట్టారండి. కానీ ఏది ముట్టుకోవద్దు, దగ్గరికి వెళ్ళి చూడొద్దు అని చెప్పారు. మామూలుగా దూరంగా ఉండి చూడమన్నారు. మేమైతే అన్ని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూసాము. తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్తాం కానీ తినడానికి, మేమైతే బిర్యానీ వండేసుకొని తీసుకెళ్ళామండి. అందరం కూర్చొని ఒకచోటే తినడానికి ప్లేట్లు, గ్లాసులు అన్నీ తీసుకెళ్ళాము. అందరం కలిసి తినేసామండి. మాతో పాటు వచ్చిన ఆటో డ్రైవర్ అన్న కూడా అన్నం పెట్టేశాము. ఇంకా మిగిలితే అక్కడ ఎవరో ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చామండి. అందరం హ్యాపీగా తిన్నాము. మా పిల్లలైతే తినడానికి కూడా లేట్ చేశారండి. తినేసి అందరం అయిపోయిన తర్వాత లోపలంతా బాగా తిరిగి చూసామండి. అందరం కూడా లోపల తిరుక్కుంటూ ఫోటోలు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి. మా పిల్లలైతే, మా బుడ్డోళ్ళు అటు ఇటు ఎగురుకుంటా ఉరుకుతూనే పరిగెడుతూనే ఉన్నారండి. చాలా బాగా ఆడుకున్నారండి. సాయంత్రానికి కాళ్ళు నొప్పులని బాగా అలసిపోయారండి అసలు. చాలా బాగుందండి అక్కడ ప్రదేశం అయితే. చెట్లు, రాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు అండి. సీతాఫలం చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఆ టైంలో వెళ్తే కోసుకొని తినేయచ్చు కూడా. బాగా ఆడుకున్నారండి మా బుడ్డోళ్ళు అయితే, పరిగెడుతున్నారు. అక్కడ చాలా నీట్గా కూడా ఉందండి ప్లేస్ అయితే. మా ఆ కాలంలో కూడా అంత నీట్గా కట్టించారంటే అసలు ఇప్పుడు కూడా మన వాళ్ళు అలా కట్టించరేమో, అంత నీట్గా ఉందండి. అంత స్ట్రాంగ్గా నీట్గా చాలా ప్లానింగ్తో బాగా కట్టించారండి. కానీ చూడాల్సిన ప్రదేశం అండి. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. విజిట్ చేస్తే కామెంట్ చేయండి. మా బుడ్డోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ప్రతి వీకెండ్ వచ్చినప్పుడు మీరు కూడా ఎక్కడికైనా సరే పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండండి. వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటాయి కదా అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.